అండి. వెల్కమ్ టు నలభీమ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటా. నేను చేసే వీడియోలు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మంచి స్నాక్ ఐటమ్, వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదండి, అని చక్కగా ఆనియన్ బజ్జీ, వేడి వేడి మిరపకాయ బజ్జీలు సింపుల్గా, ఈజీగా, బయట కంటే బెటర్గా చేసుకోవడం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా వేడివేడిగా బజ్జీలు వేసుకొని దాంట్లో ఆనియన్స్ పెట్టుకొని నిమ్మకాయ పిండి ఉప్పు చల్లుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అర్జెంటుగా చేసేసుకుందాం. ఇవి జనరల్గా మనం వంటకి వాడుకునే పచ్చిమిరపకాయలు అండి, బజ్జీ మిర్చి కాదు. బజ్జీ మిర్చి నాకు నచ్చదు. అదేందో కాలకుండా ఉడకకుండా ఏందో పచ్చిగా ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ మిరపకాయలు తీసుకున్నాను, మధ్యలో ఘాటు పెట్టేసి మొత్తం విత్తనాలన్నీ తీసేసాను, లేదంటే కారం నషాలానికి అంటుద్ది. వాము తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం జల్లించిన శనగపిండి కూడా వేసాను. మొత్తం కలిపి ఆ పచ్చిమిరపకాయల్లో పెట్టుకుందాం స్టఫ్గా. ఓకే, తెలుసు కదా, అది మీకు తెలుసు ఎలా పెట్టాలనేది, దీనికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాము, ఉప్పు, కొంచెం శనగపిండి వేసుకొని పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకొని మధ్యలో విత్తనాలు మొత్తం రాలగొట్టేసాను, లేకపోతే చాలా అంట వచ్చేస్తుంది, తినలేము. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిరపకాయలు అన్నింటికి అలా పెట్టేసుకోండి. ఓకే, బయట వాడే ఆ బజ్జీ మిర్చీలు చూసేదానికి బాగానే ఉంటాయి, కానీ తింటుంటే ఏందో ఎలాగుంటుందండి, ఏందో ఆ మిరపకాయ ఏందో ఉడకనట్టుగా కాలనట్టుగా అనిపిస్తుంది. నాకు ఇవి నచ్చుతాయి. ఎప్పుడన్నీ ఇలాంటి కొంచెం లావు పచ్చిమిరపకాయలు కనిపిస్తే చేయటం అలవాటు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతాయి. ఓకేనా? కానీ జాగ్రత్త అండి, మళ్ళీ వేళ్ళు పెట్టేసుకుంటారు మొహం మీద, మంట ఎక్కువ అయిపోతుంది. వేళ్ళు పెట్టుకోకండి. ఇలా అన్ని మిరపకాయల్ని నీట్గా విత్తనాలు తీసేసి వాటి మధ్యలో వాము, శనగపిండి పెట్టుకోవాలి. ఓకే, అన్నీ రెడీ అయిపోయినాయి. విత్తనాలన్నీ తీసేయాలండి, లేదంటే చాలా మంట పుడుతుంది, కడుపులో కూడా మంట వస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. ఓకే, అన్నీ రెడీ అయిపోయినాయి, చూడండి బాగున్నాయి కదా. ఓకే, ఇప్పుడు శనగపిండి కలుపుకుందాం, బ్యాటర్. కొంచెం సాల్ట్, సోడా ఉప్పు వేసుకొని కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని చెప్పి గట్టిగా కూడా ఉండకూడదు. మీకు చూపిస్తానులేండి, అట్లా వేసుకొని చాలు. కొంచెం కొంచెంగా నీళ్ళు కలుపుకుంటూ ఉండాలి. నేను ఇంకేం వేయనండి, వేసుకుంటూ కొంచెం వాము వేస్తాను అంతేను. కారం ఇలాంటివన్నీ ఏం వేయను. గడ్డలు ఏం లేకుండా చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి, జావ అవ్వకూడదు. అన్నీ బాగా నీట్గా కలుపుకోవాలి. ఈలోపు ఆయిల్ పెట్టుకుందాం, హీట్ అవుతూ ఉంటుంది. హీట్ అవగానే ఒక్కొక్క మిరపకాయ పిండిలో ముంచి వేసేస్తున్నాను. లోపల పెట్టిన వామ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా వేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి, హైలో పెట్టకూడదు. అలా అని చెప్పి మరీ లోలో పెట్టకూడదు, గట్టిగా ఉంటాయి. హైలో పెడితే పైన కాలుతుంది కానీ లోపల పిండి పచ్చిగా ఉండొచ్చు. సో మీడియం టు హై ఫ్లేమ్లో పెడితే నీట్గా కాలుతుంది. వేసిన వెంటనే కలిపెట్ట కాకండి, కొంచెం ఆకు కలిపెట్టండి. ఓకే, ఆ పెద్ద పెద్ద బజ్జీ మిర్చీల కంటే ఇవే బెటర్, నాకు ఇవే నచ్చుతాయి. మేము ఇవే తింటుంటాం ఎక్కువ శాతం. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, వాటికంటే ఇవే బెటర్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు కూరగాయలు తెచ్చుకునేటప్పుడు లావు పచ్చిమిరపకాయలు కనిపిస్తే మాత్రం సపరేట్ చేసి పెట్టుకొని ఇట్లా వేసుకొని చూడండి. నేను అలాగే చేస్తుంటాను. వై డోంట్ ట్రై, ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, కాలిపోయినాయి, తీసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ అవి కూడా వేసేద్దాం. జాగ్రత్తగా వేయండి, ఆయిల్ చింది మీద పడుతుంది, నిదానంగా వదలండి. వాయి తీసిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేయడానికి ఒక 1 మినిట్ అయినా ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఓకేనా? అలా అన్నీ వేసేసుకొని తీసేస్తున్నాను.
జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఓకే, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. మాడిపోకుండా చూసుకోవాలి. అన్ని వైపులు కలుపుతుంటేనే అన్ని వైపులో ఒకే కలర్ వస్తుంది. చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చిందో. ఓకే, ఇప్పుడు బజ్జీలని మధ్య కట్ చేసేసుకొని ఆనియన్ పెట్టేసుకుందాం. ఓకే, రెడీ. అండ్ ఇప్పుడు దీని మీద సాల్ట్ చల్లుకొని నిమ్మకాయ పిండుకొని తింటే, నాకు కొత్తిమీర అవైలబుల్లో లేదు, కొత్తిమీర కూడా వేసుకుంటారు, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు తినే ఆ బజ్జీ మిర్చి కాకుండా ఈ మిర్చితో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. వాటికంటే చాలా బెటర్ టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీరు ఇంకేదైనా రెసిపీ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేయండి. బాయ్.